అందరికీ నమస్కారం అండి. నిన్న నేను చేసిన వీడియోని చాలామంది శ్రోతలు చూశారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు, నన్ను ఆదరిస్తున్నారు. మనఃపూర్వకంగా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అయితే నిన్న నేను చేసిన వీడియో పార్ట్ 1 మాత్రమే. ఇవాళ పార్ట్ 2 చేయబోతున్నాను. ఇంకా అవసరమైతే వీటిని 2-3 వీడియోస్ కూడా ఎక్స్ట్రా చేస్తాను. అయితే ఉన్నదంతా ఒకే పెద్ద వీడియోగా చెప్పడం వల్ల అందరికీ పూర్తిగా చూసే సమయము, ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో అని నేను వాటిని కేవలము 10 నిమిషాల లోపల చేద్దామని ఇలా పార్ట్స్గా చేస్తున్నాను. ఇప్పుడు నిన్న నేను చెప్పిన వీడియోలో చెప్పాలనుకున్నదంతా చెప్పకపోబట్టి కొందరికి కొన్ని ప్రశ్నలు వచ్చాయి మనసులో. బ్రాహ్మణులకు మాత్రమే ఈవిడ చెప్పాలనుకుంటుందా, అంటే ఇక్కడ ఎక్కడో బ్రాహ్మణులు గొప్ప ఉన్న ఉద్దేశంతో నేను చెప్పాలనుకుంటున్నాను అన్నట్టు కొందరికి కొన్ని అపోహలు వచ్చాయి. నిన్నటి వీడియో ప్రకారం అలా వచ్చినా అది నేను అర్థం చేసుకుంటాను. కానీ దాని కంటిన్యూయేషన్ ఇవాళ చెప్పబోతున్నాను కాబట్టి ఆ అపోహలు తొలగిపోతాయని భావిస్తున్నాను. ముందుగా కామెంట్ సెక్షన్లో ఒక శ్రోత నన్ను ఒక ప్రశ్న వేశారు. వినోద్ గారు అనుకుంటాను. వినోద్ గారు, నా వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. మీకు బ్రాహ్మణుల పట్ల మాత్రమే ఏదో పక్షపాత బుద్ధితో నేను చెప్తున్నాను అన్నట్టు, లేదా ఇతరత్ర మీకు ఏదైనా అనిపించింది ఏదైతే ఉందో, మీకు ఏమనిపించినా ఆఖరిని మీరన్న ఒక మాట నాకు చాలా నచ్చింది. హిందూ ధర్మం గురించి కాబట్టి మీరు ఆమోదించారని, యాక్సెప్ట్ చేశారన్నట్టు చెప్పారు. చాలా సంతోషం అండి. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదే. కులాలు, ఇతరత్ర ఇంకే విషయాలు ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం మనం తాపత్రయపడాలని మీరు ఏకీభవించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మీ ప్రశ్నకి నేను పార్ట్ 2లో జవాబు చెప్తానన్నాను కదా, ఇప్పుడు చెప్తానండి. నిన్నటి వీడియో మొదట్లోనే చెప్పాను, నా హిందూ సోదర సోదరీమణులందరి కోసం ఇది, కేవలం బ్రాహ్మణుల కోసం మాత్రమే కాదు, అలా అని భావించవద్దండి అని. అయితే నేను బ్రాహ్మణ వర్ణానికి చెందిన స్త్రీని. కులం అనట్లేదండి, కులానికి వర్ణానికి తేడా ఉంది. బ్రాహ్మణ వర్ణానికి చెందిన స్త్రీని కాబట్టి మా వర్ణంలో ఏవైతే మేము చేసే నిత్యకర్మలు ఉంటాయో అవి తెలిసిన దాన్ని కాబట్టి నా తోటి బ్రాహ్మణ సోదరీమణులకు కొన్ని గుర్తు చేసే ఉద్దేశంతో నేను చెప్పడం మొదలుపెట్టాను. ఎందుకంటే అన్ని వర్ణాల్లోకి బ్రాహ్మణ వర్ణం వాళ్ళకి చాతుర్వర్ణాలని మనకి చెప్పారు కదా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్నట్టు చెప్పారు. కులాలన్నవన్నీ తర్వాత వచ్చినవండి. మనిషి బాధ్యతను బట్టి వర్ణము అంటే ఒక కేటగిరీ. అది ఎలా అయితే మనకి ఉద్యోగంలో పోస్టులు ఉంటాయో ఇది కూడా ఒక పోస్టే. అందరూ కూడా అందుకోసం తల వంచి ధర్మాన్ని స్థాపించడం కోసం, ధర్మస్థాపన కోసం అని చెప్పి పాటుపడాలని 4 కేటగిరీస్గా విభజించారు. వీరిలో బ్రాహ్మణ వర్ణంకు చెందిన వారికి చాలా కఠినమైన నియమాలు పెట్టి ఈ వేద విద్యనే కానీ, హోమములే కానీ, నిత్యకర్మల అంటే దైవిక సంబంధమైన పూజలు చేసే వాటి కానీ చాలా కఠోరమైన నియమాలు పెట్టడం జరిగింది. అంటే ఈ బ్రాహ్మణ అన్న కేటగిరీ అండి, గుర్తుపెట్టుకోండి, ఇది కులంకి సంబంధించిన విషయం కాదు. నేను ఈ వీడియోలు చేయడం అన్నది చాలా ఉద్దేశం అన్నది చాలా హై లెవెల్లో ఆలోచించింది. అంటే చిన్నగా పోట్లాటల మనస్తత్వంతో కానీ, లేకపోతే మనం గొప్ప, నేను గొప్ప అనుకునే ఉద్దేశంతో కాదు. ఉద్దేశం అనేది ఏంటంటే చాలా విశ్వానికి మంచి జరగాలన్న ఉద్దేశంతో చేస్తున్నది వీడియో. ఇందులో కులానికి, మతాలకి తావులేదు. కేవలం మంచి జరగడానికి మనం ఏం చేయాలో అది చేసుకోవాలన్న ఉద్దేశంతో చేస్తున్న వీడియో ఇది, అంతే. అయితే ఈ వేదములు నేర్చుకోవాలి, వేద మంత్రాలు వల్లించాలంటే అదొక ఎనర్జీ అండి. ఎందుకంటే మనం వాటిని పలుకుతున్నప్పుడు అవి తరంగాలు కదా. ఒక సైన్స్ టీచర్గా చెప్తాను, సౌండ్ అది. మంత్రం అన్నది ఉచ్చరించినప్పుడు అదొక సౌండ్. దాన్ని ఉచ్చరించినప్పుడు ఆ ఎనర్జీ మనం పలికినప్పుడు మన నుంచి బయటికి వెళ్తుంది,
అలాగే మనం పలుకుతున్నప్పుడు ఆ ఎనర్జీ మనలో కూడా తిరుగుతుంది, మనకు వైబ్రేట్ అవుతుంది. అది మనం ఉచ్చరించాలంటే మన శరీరానికి ఒక రెడీనెస్ అంటారు ఇంగ్లీష్లో, అదొక విధంగా తయారుగా సిద్ధంగా ఉండాలి శరీరం. అందుకని కొన్ని ఆహారపు అలవాట్లు ఉంచుకోవడం చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, వెజిటేరియన్గా మాత్రమే శాఖాహారి అయి ఉండడము, మాంసాహారముని తీసుకోకూడదు అని. ఇక్కడ మళ్ళీ మాంసాహారం తీసుకోవడము తప్పు ఒప్పు అన్న మాటల్లోకి నేను వెళ్ళట్లేదు, అలాంటి నమ్మకాలు నాకు లేవు. కానీ శాఖాహారి అయి ఉండడం వల్ల, అంటే సాత్వికమైన ఆహారాన్ని గ్రహించడం వల్ల శరీరము ఒక రకంగా ప్రవర్తిస్తుంది. మళ్ళీ ఇందులో ఉల్లి వెల్లుల్లి కూడా తీసుకోకుండా ఉండే నియమాలు ఎందుకున్నాయంటే, ఎక్కడా తమో గుణానికి రజోగుణానికి అవకాశం ఇవ్వకుండా శుద్ధ సాత్వికమైన తత్వంతో శరీరాన్ని ఉంచాలి. ఇప్పుడు సపోజ్ మనకు జ్వరం వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? ఇవి తినచ్చు, ఇవి తినకూడదని చెప్తాం, ఎందుకంటే శరీరానికి పడవు కాబట్టి. మళ్ళీ శరీరానికి ఏది అవసరమో అది తినమని కూడా మనకు చెప్తారు. అట్లాగే ఈ మంత్రాలు అవి వల్లించాలంటే మన శరీరము దానికి సిద్ధమై ఉండాలి. అందుకని ఆహారపు అలవాట్లు కానీ, శారీరకంగా మనం ఉండవలసిన తీరు కానీ, మన చుట్టుపక్కల ఉంచుకోవలసిన వాతావరణం కానీ, అవన్నీ చాలా సులువుగా ఉండవు, చాలా కష్టంగా ఉంటాయి. అలా కొన్ని నియమాలు పెట్టి కొందరిని ఆ పనికి మాత్రమే నియోగించారు. అంటే ధనార్జన వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు, సొసైటీయే దానికి ఏర్పాటు చేసేది. అంటే బ్రాహ్మణుడు వాడికి ఒక డ్యూటీ, నువ్వు వేదాలు నేర్చుకో, అంటే నీ ఉపనయనం అవ్వాలి, ఒక ఏజ్ వచ్చాక ఉపనయనం అవ్వాలి, గాయత్రి మంత్రం చెప్పుకోవాలి, జపం చేసుకోవాలి, వేదములు నేర్చుకోవాలి. ఇవన్నీ చేశాక అసలు దాని ఉద్దేశం ఏంటంటే, ఆ జ్ఞానాన్ని పౌరులందరికీ నువ్వు పంచిపెట్టు. దాని నుంచి ఏదైతే మంచి ఉంటుందో ఆ మంచిని ఇతరులకు అర్థమయ్యే రీతిలో నువ్వు చెప్పి, వారు కూడా చక్కగా వారి జీవన విధాన్ని కొనసాగించేలాగా చూడు అని. మరి ఇప్పుడు డబ్బులు గడిస్తూ కూర్చోవాలంటే ఒకచోట కూర్చుంటే అయ్యే పని కాదు కదా, ఇన్నిన్ని కట్టుబాట్లు పెట్టుకుంటే అవ్వదు కదా. అందుకని నగర పౌరులందరూ కూడా ఆ బ్రాహ్మణుడికి జీవనము సుఖంగా కొనసాగడానికి కావలసిన ఏర్పాట్లు వాళ్ళు చూసుకునేవారు. అంటే ముఖ్యంగా ఆ ఊరి రాజుగారు ఉన్నా, జమీందారు గారు ఉన్నా వాళ్ళందరూ చూసేవారు అనమాట. అంటే ఇంక ఇతనికి ఆర్జన గురించి ఇతను ఆలోచించవలసిన అవసరం లేదు. అలా ఇతని ఉద్దేశం కేవలము జ్ఞాన సముపార్జన మాత్రమే. ఆ జ్ఞానాన్ని గ్రహించుకుని దాన్ని అతను అందరి మంచికి వినియోగించాలి. మీరు చూసే ఉంటారు, సంకల్పం చెప్పుకోవడం అంటారు. ఆ సంకల్పంలో బ్రాహ్మణుడు ఏం చెప్తాడో మీరు ఒకసారి వినండి. అందరి శ్రేయస్సు కోసం అని చెప్పి ఈశ్వరుడికి తను ప్రార్థన చేసి చెప్తాడు, నా నగరం అంతా బాగుండాలి, నా చుట్టుపక్కల వారందరూ బాగుండాలి, పౌరులందరూ ఎంతో ఆనందంగా సమృద్ధిగా ఉండాలి, మంచి పంటలు పండాలి. ఇవన్నీ జరగడానికి అతను తన తపశ్శక్తిని ధారపోస్తాడనమాట. తపశ్శక్తి అంటే ఈ పని మీద కూర్చోవడం, తపస్సు అంటే ఏంటంటే తపించడం, దానికోసం ఆరాటపడటం. సో బ్రాహ్మడి కర్తవ్యం అంటే ఇదన్నమాట. అంతేగాని ఎవరో ఎక్కువ తక్కువ అని చెప్పడం కాదండి. వినోద్ గారు, మీరు ప్రశ్న మీరు అడిగినందుకు నేను దీనికి మీకు సమాధానం చెప్తున్నాను. ఎవరైనా సరే అవే రకమైన ఆహారపు నియమాలు కానీ, జీవన విధానాన్ని కానీ అటువంటి కట్టుబాట్లకి లోబడి ఆ ఉద్దేశంతో నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే ఎవరికైనా వేదములు నేర్చుకునే అర్హత ఉంటుంది. కానీ అదంత సులువు కాదు. కాబట్టి ఎవరి పట్ల ఆ బాధ్యత ఉన్నదో వాళ్లకు గుర్తు చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. బ్రాహ్మణులను ఉద్దేశించి నేను చెప్పిన దానికి కారణం అది. కానీ చాలా చాలా విషయాలు అందరికీ తెలియచేయాలన్న కోరిక ఉంది కాబట్టి నేను ఇది అందరినీ ఉద్దేశించి చెబుతున్నాను. ఇంకా చెప్తాను కూడా. ఎందుకంటే నా ముఖ్యోద్దేశం ఏమిటంటే, ఒక సైన్స్ టీచర్గా వేదముల్లోని సారము మన నిత్య జీవితంలో మనం నేర్చుకునే ఏదైతే మన చదువులు ఉన్నాయో రెండింటిని మేళవించుకుంటూ మన నిత్య జీవన విధానం కూడా వేద సారాన్ని మనం తీసుకుని ఎలా ముందుకు వెళ్ళాలన్నదాన్ని నేర్చుకుని 10 మందిని కనుక్కుని
దాంట్లో ఉన్న ఎక్స్పర్ట్స్ నుంచి తెలుసుకుని మీకు తెలియచేయాలన్నది నా ఉద్దేశం. నా చిన్న ప్రయత్నం అండి. ఎందుకంటే వైదిక ధర్మము, సనాతన ధర్మము నిలబడాలంటే మన జీవన విధానం ముందు ఎన్నో మార్పులకు లోబడాలి. ఇది మీరు నాకు చెప్పే అవకాశాన్ని ఇస్తే నేను కొన్ని వీడియోల ద్వారా మీకు చెప్తాను. ప్రతిరోజు ఒక వీడియో చేస్తాను. మీకు ఏవైనా ప్రశ్నలున్నా లేదా ఏదైనా ఒక టాపిక్ని చెప్పమని దాని గురించి మాట్లాడమని నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టినా నేను తెలుసుకుని తప్పకుండా మీకు చెప్తాను. నాకు తెలిసిన విషయాలే కాకుండా తెలుసుకుని కూడా చెప్తాను. ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎంతోమంది గొప్పవాళ్ళు, చూసే ప్రతి వాళ్ళు గొప్పవాళ్ళేనండి. కానీ వారి వారి వృత్తులలో ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. మీ సలహాలని కూడా శిరోధార్యంగా భావించి మీ సజెషన్స్ తీసుకుని మీరేమన్నా చెప్పవలసిన అంశాలు ఉన్నాయని భావిస్తే అవి కూడా చెప్పండి. వాటిని కూడా నా రాబోయే వీడియోస్లో ఇంక్లూడ్ చేసి నేను చెప్తాను. ఇది పార్ట్ 2 అండి. ఇప్పుడు పార్ట్ 3 కూడా చేయబోతున్నాను దీనికి అనుసంధానంగా. అందులో వెనకట మన భారతదేశంలో సనాతన ధర్మం ఎంత చక్కగా నిలబడింది, అందరూ ఉన్నా ఎలా దాన్ని నిలుపుకుని కాపాడుకున్నారన్న దాని గురించి కొంత వివరణ నేను పార్ట్ 3లో చెప్పబోతున్నాను. దయచేసి నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో మంచి ఉందని మీరు భావించి మంచి తెలుసుకోబోతున్నాం అనుకుంటే వీలైనంత మందికి ప్రోత్సహించి ఈ వీడియోస్ని ఫాలో అవ్వమని చెప్పండి. నమస్తే.